అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మన బైంసపట్నంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఇగో మున్సిపాలిటీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా. అందులో భాగంగానే 23వ వార్డు నుంచి మన తెలంగాణ శ్రీను గారు అక్కడ పోటీకి దిగడం జరిగింది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో. అందుకు ఈరోజు మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి లోలం శ్యామసుందర్ గారు, అదేవిధంగా సమన్వయ సమితి మన నాయకుడు కిరణ్ కొమరేవార్ గారు ఈరోజు ఆ వార్డులో ఈ విధంగా గల్లీ గల్లీ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. ఇక అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులతో మాట్లాడుతూ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ప్రతి పేదవాడికి అనేక విధాలుగా సంక్షేమ ఫలాలను అందించినటువంటి ఘనత కేసీఆర్ గురించి అక్కడ ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని చర్చిస్తూ మాట్లాడడం జరిగిందన్నమాట. ఇక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇలాంటి ఎన్నో స్కీమ్లను మన కేసీఆర్ గారు పేదలకు నేరుగా అందించినటువంటి విషయాన్ని కూడా అక్కడ లోలం శ్యామసుందర్ గారు, కిరణ్ కొమరేవార్ గారు ఆ ఓటర్లకు తెలపడం జరిగింది. ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మన ఈ 23వ వార్డులో ఉన్నటువంటి మన తెలంగాణ శ్రీను గారిని ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపేయాలని అక్కడ కోరడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా తెలంగాణ శ్రీను గారికి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కూడా అక్కడ మాట ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మున్సిపల్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా తదితరులు, ఆడపడుచులు, యువకులు, రైతులు పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది.